నిన్న మన ఒక అక్యూజ్డ్ అక్షర చిట్ ఫండ్ కేసెస్లో ఏమన్నా అతను పేరల శ్రీనివాస్ రావు ఇతనికి పట్టుకోవడం జరిగింది. ఇతనికి మన టీంకి గోవా పంపి అతనికి అక్కడి నుంచి పట్టుకోవడం జరిగింది. దీనిలో ఇతను A1 ఉన్నారు. ఇతని పైన 96 కేసెస్ మన తెలంగాణ స్టేట్లో అయినాయి. ఇంకా కూడా చాలామంది బాధితులు ఉన్నారు. ఈ కేసెస్ మేజర్గా ఇతను అక్షర చిట్ ఫండ్ ఏర్పాటు చేశారు 2009లో. దానికంటే ముందు ఇతను 2003 నుంచి కపిల్ చిట్ ఫండ్లో ఒక అకౌంటెంట్ లాగా పనిచేసి 2009లో ఇతను అక్షర చిట్ ఫండ్ ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. 2021 వరకు కొంచెం మంచి కంపెనీ మంచిగా నడిచింది, అందరికీ రిటర్న్ ఇచ్చారు. దాని తర్వాత కొంత కోవిడ్ వల్ల లేకపోతే ఇతను ఆ ఫండ్ డైవర్జన్ వల్ల ఎవరైనా డబ్బు బాధితులు ఉన్నాయి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సింది ఫండ్స్ ఎక్కడైనా వేరే చోటలు అక్షర ప్రాపర్టీస్ పేరు పెట్టి అక్షర టౌన్షిప్ పేరు పెట్టి అక్కడ ఫండ్ డైవర్జన్ అట్లయినా ఇతను డైవర్జన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత జనాలకి డబ్బు రిటర్న్ ఇవ్వడం కొంచెం కష్టమైంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ బికేమ్ లైక్ ఒక అంటే పిరమిడ్ లాగా వచ్చి అందరు అడగడం స్టార్ట్ చేశారు. ఇతను అక్కడి నుంచి వదిలేసి పారిపోయారు. దాదాపు జిల్లాలో టోటల్ స్టేట్లో 96 కేసెస్ ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. ఎందుకంటే ఇతను ఎక్స్పాండ్ అయ్యారు, ఫరారయ్యారు. మొన్న ఇతను పట్టుకోవడం జరిగింది, నిన్న రిమాండ్ చేశాము. ఇప్పుడు అన్ని కేసెస్లో ఇతనికి పీటీ వారెంట్ అండ్ పోలీస్ కస్టడీ పెట్టుకొని ఇతను ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయి. దాదాపు ఆల్రెడీ ఇప్పుడు తెలిసిన ఏంటి అంటే ఆల్రెడీ చాలా ప్రాపర్టీ ఇతను కోర్టుకి అటాచ్ అయినాయి. ఇంకా కూడా ఏమైనా మిగిలినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఇతనికి హైదరాబాద్లో, ఖమ్మంలో టౌన్షిప్ ఉంది, అది అటాచ్ కాలేదు. అది కూడా త్వరగా మనం అటాచ్ చేస్తాము. ఆ జనాలతో మంది ఏంటి అంటే ఇట్లయినా చిట్ ఫండ్స్లో డబ్బు పెట్టాలి అంటే కొంచెం చూసి ఆలోచించి పెట్టాలి. సో దట్ వాళ్ళు ఒక్కసారి ఫరార్ అయితే మనం వాళ్ళకి అంటే వాళ్ళ ఫరార్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు తెలుస్తుంది. తెలంగాణలో ఆల్రెడీ చాలా ఇట్లయినా కంపెనీస్ బంద్ అయినాయి. సో దయచేసి మీ డబ్బు కొంచెం మీరు అందరు జాగ్రత్తగా వాడుకోవాలి. ఏమైనా రిజిస్టర్డ్ అట్లయినా చిట్ ఫండ్ లేకపోతే బ్యాంక్స్ ఉంటే దాంట్లో పెడితే చాలా బాగుంటుంది. ఇతనితో మాట్లాడితే కూడా ఇతను అదే అంటున్నారు, సార్ నా దగ్గర మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్ విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడి డబ్బు సంపాదించారు, వీళ్ళందరూ ఇప్పుడు బాధితులు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఇది తొందరగా ఇది అటాచ్మెంట్ ప్రాపర్టీ స్టార్ట్ చేసి ప్రొసీజర్ బట్టి కోర్టు నుంచి ఇది ఆప్షన్ చేసి అట్లీస్ట్ ఎంతమంది విక్టిమ్స్కి డబ్బు ఇవ్వచ్చు అంటే అది మనం ఆ ప్రొసీజర్ బట్టి మన చీఫ్ ఆఫీస్ నుంచి ట్రై చేస్తాము. ఇది కాకుండా కూడా ఇంకా స్టేట్లో లేకపోతే జిల్లాలో ఎక్కడైనా విక్టిమ్స్ ఉన్నారంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోయి ఆ కేసు నమోదు లేకపోతే ఆ పాత కేసులో విక్టిమ్ లాగా స్టేట్మెంట్ వచ్చేస్తే ఎప్పుడైనా ఇతని ప్రాపర్టీస్ ఆప్షన్ అయితే దానిలో మీకు కూడా మీకు బాగా థ్యాంక్ యూ.